హలో మిత్రులారా, మీకు ఇప్పుడు ఒక కథ చెబుతాను వినండి. బాలగంగాధర్ తిలక్ రత్నగిరిలోని ప్రాథమిక పాఠశాలలో చదువుతున్న రోజులవి. తరగతి గదిలోకి లెక్కలు బోధించే ఉపాధ్యాయుడు వచ్చాడు. విద్యార్థులందరూ బిక్కుబిక్కుమంటూ కూర్చున్నారు. లెక్కలన్నా లెక్కల మాస్టర్ అన్నా వాళ్ళందరికీ భయమే. తిలక్ మాత్రం చాలా సులువుగా లెక్కల్ని చేసేవాడు. మిగిలిన విద్యార్థులందరూ తిలక్ దగ్గరికి వచ్చి లెక్కల్ని నేర్చుకునేవాళ్ళు. పిల్లలు, ఇవాళ మీకు ఒక గమ్మత్తైన లెక్క చెబుతాను, మీ నోటు పుస్తకాలు తెరిచి రాసుకోండి అన్నాడు లెక్కల ఉపాధ్యాయుడు. అలాగే సార్ అంటూ విద్యార్థులందరూ నోటు పుస్తకాలను తెరిచి లెక్కని రాసుకుంటున్నారు. ఒక పచ్చిక బయలును 5 గొర్రెలు 28 రోజుల్లో మేయగలుగుతాయి. అయితే ఆ పచ్చిక బయలును 20 రోజుల్లో పూర్తిగా మేయాలంటే ఎన్ని గొర్రెలు కావాలి? ఈ లెక్కని సరిగ్గా లెక్క చేసి చెప్పండి అన్నాడు ఆ ఉపాధ్యాయుడు. పిల్లలందరూ తమ నోటు పుస్తకాల్లో ఉపాధ్యాయుడు చెప్పిన లెక్కన్ని రాసుకొని బుర్రలు బద్దలు కొట్టుకుంటున్నారు. కానీ ఉపాధ్యాయుడు లెక్క చెప్పడం పూర్తి కాగానే ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా తిలక్ లేచి నిలబడి 7 గొర్రెలు కావాలి సార్ అని టక్కుని జవాబు చెప్పాడు. లెక్క చేయకుండా సమాధానం చెప్పవచ్చా బాల్ కోపంగా అడిగాడు ఉపాధ్యాయుడు. బాల్ గంగాధర్ తిలక్ను చిన్నప్పుడు అందరూ బాల్ అని పిలిచేవాళ్ళు. నేను జవాబు సరిగానే చెప్పాను సార్, ధైర్యంగా చెప్పాడు తిలక్. ఏది నీ నోటు పుస్తకం చూపించు అని తిలక్ దగ్గరికి వచ్చి ఉపాధ్యాయుడు గద్దించాడు. తన నోటు పుస్తకాన్ని ఉపాధ్యాయునికి చూపించాడు తిలక్. బాల్, ఇదేంటి, నేను చెప్పిన లెక్క నీ నోటు పుస్తకంలో లేదే అని అడిగాడు తిలక్. నీ నోటు పుస్తకంలో నేను చెప్పిన లెక్క చేయకపోవడం తప్పు కాదు అని అడిగాడు ఉపాధ్యాయుడు. సార్, నోటితో చెప్పగలిగిన లెక్కని నోటు పుస్తకంలో రాయడం ఎందుకు అన్నాడు తిలక్. బాల్, నీ తెలివి నీ ధైర్యం నాకు నచ్చాయిరా అని భుజం తట్టి బాలగంగాధర్ తిలక్ని అభినందించాడు ఉపాధ్యాయుడు. ఫ్రెండ్స్, మా కథ నచ్చిందా అండి? నచ్చితే ఇప్పుడే తూర్పు టీవీ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి.